learning this dance form. In parallel, she has been honing her skills in Carnatic classical music for over 8 years under the mentorship of Guru Srimati Kanakdurga Chodimilla. And apart from this, beyond the arts, Archana is a Taekwondo black belt holder, a committed yoga practitioner, and a skilled swimmer, demonstrating her holistic approach to physical and mental well-being. And above all, Archana is a A+ grade student, excelling academically. So she is an all-rounder, all-round performer. So kudos to you. Congratulations, Nana. Truly proud to have you here. And you are presenting here. So, tanu ippudu present cheyaboye natyam Vande Vani Bhavani. Chusi Anandidam. All the best, Nana. Vande Vande Vani Bhavani. Vande 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 Vani Bhavani. Vande
विरचितः काव्यनाटकादिषु वाचिकः वाचिकाभिनयः
అబ్బాస్ ఎంత చక్కగా చేసింది. హలో, ఎంత చక్కగా చేసింది కదండి. నిజంగానే అంటే అక్కడెక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉంటే మన పిల్లలు ఎలాగుంటారా అనేది మనం ఊహించుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎంత వెస్టర్నైజ్డ్ కల్చర్లో పెరుగుతున్నారు కదా, అలాగే ఉంటారేమో అనుకుంటాం. కానీ ఇక్కడ మన తెలుగుతనం ఉట్టి పడుతుంది. చూసారు అమ్మాయి ఎంత చక్కగా నాట్యం చేసింది. ఆ హావభావాలంతా మన తెలుగుతనం అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో ఈ అమ్మాయిని అభినందిస్తూ, అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రమ్మంటున్నాం. స్వాగతం అండి. రండి సార్ ప్లీజ్ ఇద్దరు. ఎందుకంటే ఇక్కడుండి మనం నేర్పిస్తున్నామా లేదా, మన పిల్లలు ఇండియాలో ఉండిన వాళ్ళే చాలామంది మన కళల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అలాంటిది అక్కడెక్కడో కెనడాలో ఉంటూ మన దేశం, మన సంస్కృతి అన్నిటినీ గౌరవిస్తూ ఆ పిల్లలకి అంత చక్కగా మన సంస్కృతిని, మన కళని గౌరవించాలి అనేసి చెప్పి నేర్పిస్తున్నారు. సో వారందరూ అభినందనీయులే కదండి. స్వాంసీ ఆర్ట్స్ థియేటర్ తరఫున వారి పిల్లలతో, అమ్మాయితో పాటు తల్లిదండ్రులు కూడా ఒక జ్ఞాపిక మరియు శాల్వత సత్కారం. Chip.